సో బేసికల్గా లాస్ట్ సెషన్ ఈ అప్లికేషన్ యొక్క మనం ఇది చూసాం కదా. మీన్ టు సే నోట్లో ఉంది. లాగిన్ అయితే చూసాం. సపోజ్ ఇప్పుడు నేను గూగుల్ నుంచి లాగిన్ చేస్తే నాకు ఇప్పుడు హలో వరల్డ్ అనే డాష్ బోర్డ్ పేజ్ వస్తుంది, రైట్? సో దిస్ ఇస్ వాట్ వీ సా ఇన్ ద లాస్ట్ సెషన్. సో ప్రస్తుతానికి నేను ఏం చేద్దాం అనుకుంటున్నా అంటే, ఇప్పుడు లాగిన్ అయిన తర్వాత ఓకే, నేను దీంట్లో కొన్ని ప్రొడక్ట్స్ అయితే చూపిద్దాం అనుకుంటున్నాను విత్ అన్ అజాక్స్. ఓకే, ఈ కామర్స్ ప్లాట్ఫామ్ ఉంది కదా, మరి మనకి ఈ కామర్స్ చేయాలి కదా. సో ఒక లిస్ట్ ఆఫ్ ప్రొడక్ట్స్ ని నేను ఇప్పుడు ఇక్కడ యాక్సియోస్ కానీ ఇనీషియల్ గా ఫెచ్ కాల్తో కానీ ముందు డేటా తీసుకొచ్చి డిస్ప్లే చేస్తాం. అండ్ మీకు ఇక్కడ రౌట్స్, ఇప్పుడు ఎలాగో మనం లాగిన్ చేసినప్పుడు రౌట్స్ లో మనం ప్రైవేట్ అండ్ పబ్లిక్ రౌట్స్ గురించి డిస్కస్ చేయాలి. నథింగ్ టు వరీ, అది సింపులే. మనం ఎప్పుడైతే లాగిన్ చేస్తామో, సక్సెస్ఫుల్ లాగిన్ అయిన తర్వాత మనం ఒక టోకెన్ జనరేట్ చేస్తాం. ఓకే, ఎనీవేస్ ఇక్కడ ఈ కామర్స్ బదులు ప్రస్తుతానికి అయితే ఒక పని చేద్దాం. నేను బ్యాక్ వెళ్ళి సైన్ ఇన్ విత్ యూజర్ నేమ్ పాస్వర్డ్ తో సైన్ ఇన్ చేసి లాగిన్ చేసినప్పుడు నేను డమ్మీగా ఒక జేసన్ క్రియేట్ చేసి ఐ విల్ షో యూ హౌ టు క్రియేట్ అన్ జేడబ్ల్యూటీ టోకెన్ ఏపీఐ. ఓకే, అది చూద్దాం. ఓకే, సో ప్రస్తుతానికి నేను ఏం చేస్తానంటే ఇందాక నేను చెప్తుంది ప్రైవేట్ అండ్ పబ్లిక్ రౌట్స్ గురించి చెప్పేటప్పుడు, మనం ఎప్పుడైనా సరే ఒక లాగిన్ అయిన తర్వాత ఒక ఐడి జనరేట్ అవుతుంది చూసారా, మనం ఒక స్టేట్ ని ఈజ్ యాక్టివ్ ఆర్ ఈజ్ ఇన్యాక్టివ్ ఏదో ఒక వేరియబుల్ ని మనం సెట్ చేసి పెట్టుకుంటాం. చేసుకున్న తర్వాత లాగిన్ అయితే ఆ వేరియబుల్ ని బేస్ చేసుకుని యూజర్ లాగిన్ అయితేనే కొన్ని రౌట్స్ చూపిస్తాం, కొన్ని రౌట్స్ ని యూజర్ లాగిన్ అవ్వకుండా చూపించం అనమాట. అంటే పబ్లిక్ రౌట్ ప్రైవేట్ రౌట్ అంటే దాని అర్థం అదే. దాన్ని నేను నెక్స్ట్ సెషన్ లో మీరు ఇంకా క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను కోడ్ రాసి. సో ప్రస్తుతానికి అయితే ఒక ఏపీఐని ఎలా మనం ఇంటిగ్రేట్ చేయాలో చూద్దాం. సో ఓపెన్ దిస్ మోడల్. మోడల్లో నాకు ఒక ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్ అన్నది ఇచ్చాం మనం, అవునా? ఇక్కడ మనం ఒక ఫామ్ క్రియేట్ చేసుకున్నాము. సో దట్ ఈస్ వాట్ వీఆర్ డిస్కసింగ్ హియర్, లైక్ యూజర్ నేమ్ పాస్వర్డ్. సో యూజర్ నేమ్ నేను సాయి అని ఇచ్చి పాస్వర్డ్ 1 2 3 4 అని ఇచ్చాను అనుకోండి. లాగిన్ కొట్టగానే నాకు సక్సెస్ లాగిన్ అయ్యి నాకు డేటా రావాలి. దట్ ఈస్ వాట్ మై థాట్. సో దీనికి నేను ఏం చేస్తానంటే, అంటే ఇనీషియల్ గా దీని వ్యాలిడేషన్స్ దీంట్లో వాల్యూస్ ని పట్టించుకోవట్లా. ఎప్పుడైనా సరే మనం ఒక ఫామ్ ని ఇలాంటి వాటిని ఒక రిజిస్ట్రేషన్ ఫామ్ కానీ లేకపోతే ఒక లాగిన్ ఫామ్ కానీ లేకపోతే ఇంకేమన్నా ఫామ్ కానీ మనం చేయాల్సి వస్తే మనము డమ్మీ జేసన్తో ముందు యూఐ ఫినిష్ చేసేస్తాం. నేను ఫస్ట్ నుంచి చెప్తున్నాను కదా. సో యూఐ ఫినిష్ చేస్తాం. దాన్ని ఇప్పుడు నేను ఐ ఫినిష్ ఇట్ హియర్ సి. సో మీరు ఎప్పుడైనా లోకల్లో కనుక మీరు ఏపీఐ, అంటే మన దగ్గర ఇంకా బ్యాక్ ఎండ్ ఏపీఐ ఏమి లేదు, అవునా? లేనప్పుడు మనం ఫస్ట్ ఒక డమ్మీ జేసన్ మనమే ఎజ్యూమ్ చేసుకుంటాం, లేదా మన బ్యాక్ ఎండ్ టీం వాళ్ళతో కూర్చుండి ఓకే ఒక జేసన్ ని మనమే ఫార్మాట్ చేసి ఆ జేసన్ ని మనం తీసుకుని ఫ్రంట్ ఎండ్ లో ఒక చోట స్టోర్ చేసి పెట్టుకుండి మనం యూఐ కంప్లీట్ చేసేస్తాం రియల్ టైంలో. గుర్తుపెట్టుకోండి. అండ్ మరి తర్వాత ఏం చేస్తాం సాయి, మరి ఇప్పుడు ఇలాగ యూఐ కంప్లీట్ చేస్తాం కదా అంటే, ఏపీఐ జనరేట్ అయిపోయిన తర్వాత వాళ్ళు మనకి ఏపీఐ ఇస్తారు బ్యాక్ ఎండ్ వాళ్ళు. ఆ ఏపీఐని మనం ఒకసారి టెస్ట్ చేసి జస్ట్ మన కోడ్లో ఏపీఐ చేంజ్ చేసుకోవడమే. నేను చూపిస్తున్నా చూడండి. సో మీరు ఫ్రంట్ ఎండ్ లో ఎప్పుడైనా ఏపీఐ రాయాలి, ఇప్పుడు నాది లాగిన్ పేజ్ లో రాయాలంటే మోడల్ కాంపోనెంట్ లో రాసుకోవాలి. సో దానికి నేను ఏం చేస్తాను, మోడల్ కంటైనర్ లో ఈసారి ఏపీఐ అనేది క్లిక్ చేసినప్పుడు జరగాలి. ఏం క్లిక్ చేసినప్పుడు, లాగిన్ క్లిక్ చేసినప్పుడు జరగాలి, అవునా? సో నేను ఒక ఈవెంట్ మెథడ్ తీసుకుంటున్నాను, లాగిన్ ఓకే ఫెచ్, లాగిన్ అని ఒక మెథడ్ తీసుకుని అందులో ఒక కాల్ బ్యాక్ ఫంక్షన్ తీసుకుంటున్నా. ఇందులో నేను డైరెక్ట్ గా మనకు ఉంది కదా ఫెచ్ కాల్, ఫెచ్ రాసాను. ఫెచ్ రాసినప్పుడు అంటే ఇప్పుడు ఈ మెథడ్ నేను ఏం చేస్తానంటే ఒక ప్రాప్ కింద పంపించుకుంటా టు మై చైల్డ్. మీరు ఇంకొకటి చేయొచ్చు, దీన్ని ఇలా ఫార్మాట్ చేసుకుంటారు కొంతమంది, ఇలా ఇలా కూడా రాసుకోవచ్చు. ఓకే, లేదా దీన్ని కూడా ఇలా ఫార్మాట్ చేసి పెట్టుకోవచ్చు మీరు. సరే, ఫెచ్ లాగిన్ అని పంపించారు. దీన్ని మీ మోడల్ కంటైనర్ లో ఈ లాగిన్ బటన్ ఓకే ఆన్ క్లిక్ లో, ఆన్ క్లిక్ ఓకే ఆన్ క్లిక్ లో ప్రాప్స్ డాట్ సారీ ప్రాప్స్ డాట్ ఫెచ్ లాగిన్ ఏపీఐ ఇలా పెడతాం. ఇప్పుడు మీరు ఇందులో కన్సోల్ పెట్టుకోండి సింపుల్ గా, అసలు ట్రిగ్గర్ అవుతుందో లేదో చెక్ చేసుకోవడానికి. సేవ్.
అండ్ గో టు యువర్ లాగ్స్, ఐ మీన్ మీ లాగ్స్లోకి వెళ్ళండి, ఇన్స్పెక్ట్ ఎలిమెంట్ చేసి ఇందులో కన్సోల్లోకి వెళ్ళి క్లియర్ ఎవ్రీథింగ్, ట్రై టు క్లిక్ ఆన్ ఇట్. ఓకే, మీరు క్లిక్ వర్క్ అవుతుందా లేదా చెక్ చేసుకోండి. క్లిక్ పని చేయాల, నాకు హాయ్ రావట్లేదు చూసారా, అంటే ఎక్కడో ఏదో మిస్టేక్ జరుగుతుంది. అంటే ఇక్కడ నేను ఫెచ్ కాల్ని పంపించి ఫెచ్ లాగిన్ కంటైనర్లో ప్రాప్స్ ద్వారా నేను లాగిన్ బటన్ క్లిక్ చేసినప్పుడు మెథడ్ కాల్ చేశాను. ఇక్కడ మిస్టేక్ చూసారా, ఏంటనుకుంటున్నారు, నేను ఈ పారామీటర్స్ పెట్టడం, అంటే ఐ మీన్ ఆ బ్రేసెస్ పెట్టడం. ఈ బ్రేసెస్ పెట్టడం వల్ల ఏమవుతుందంటే మీరు లోడ్ చేస్తున్నప్పుడు, పేజ్ లోడ్ అవుతున్నప్పుడు డైరెక్ట్గా మీకు ఆ మెథడ్ కాల్ అయిపోతుంది. చేయకండి. మరి ఎలా సాయి ఈ ఫంక్షన్ ఎలా కాల్ అవుతుందంటే, ఇది వేరియబుల్ కింద కదా, నేను దీన్ని ట్రిగ్గర్ చేశానో ఆటోమేటిక్గా ఇందులోకి వెళ్ళి ఆ మెథడ్ ఎగ్జిక్యూట్ అవుతుంది. అక్కడ మీరు మెథడ్ మెన్షన్ చేయట్లేదు. లేదు సాయి, ఖచ్చితంగా నేను ఆ బ్రేసెస్ పెట్టాలి అని అనుకుంటే కనుక మీరు ఇక్కడ ఒక మెథడ్ పెట్టాలి. ఒక యారో ఫంక్షన్ రాసుకోండి, ఇది రాశారు. ఓకేనా, ఎందుకంటే ఇది ఈవెంట్ బైండ్ అవుతుందండి. బైండింగ్, బైండింగ్ అంటే ఏంటి, యాడ్ ఈవెంట్ లిస్నర్ జావా స్క్రిప్ట్ లో రాస్తాం. అవునా, నేను ఈ బటన్ కి క్లిక్ బైండ్ చేయాలి, అర్థమైందా. అంటే ఇప్పుడు నేనే ఉన్నాను, ఎగ్జాంపుల్ తీసుకోండి, హీరో ఉన్నాడు ఇప్పుడు మహేష్ బాబు, ఏదో గుంటూరు కారం అని ఏదో మూవీస్ రిలీజ్ అయినాయి, అవునా. ఇప్పుడు అందులో యాక్ట్ చేసేటప్పుడు మనకి మహేష్ బాబు తెలుసు, ఎప్పుడైతే డైరెక్టర్ యాక్షన్ అని చెప్తాడో అప్పుడు యాక్షన్ చేస్తాడు, అవునా. అంటే ఇప్పుడు క్లిక్ అన్నది నా బటన్ మహేష్ బాబుని తీసుకుంటే క్లిక్ అన్నది యాక్షన్ ఆల్రెడీ అతనికి బైండ్ ఉంది, ఎందుకంటే హీఈస్ యాక్టర్. ఇప్పుడు నా కేసులోకి వచ్చారనుకోండి, నేను ఒక డెవలపర్ని, అవునా. సో నాకు ఏదైనా వర్క్ ఇచ్చి ఇది డెవలప్ చేయి అంటే నాకు ఆల్రెడీ నాకున్న బైండ్ అయ్యింది ఏంటి, డెవలప్మెంట్. ఇది డెవలప్ చేయండి నేను చేసిస్తాను. ఆయన కూడా యాక్షన్ అన్న ఈవెంట్ ఎప్పుడైతే ట్రిగ్గర్ అవుతుందో ఆయన యాక్షన్ చేస్తాడు. ఇప్పుడు ఇక్కడ ఏమవుతుంది, ఆన్ క్లిక్ లో నేను ఈ మెథడ్ పెట్టకుండా డైరెక్ట్ గా వదిలేస్తే, ఇలా బ్రేసెస్ పెట్టి అది క్లిక్ చేసినప్పుడు, క్లిక్ యాక్షన్ ట్రిగ్గర్ అయినప్పుడు చెయ్యి అని బైండ్ అవ్వట్లా, లోడ్ అవగానే అది ఒక ఫంక్షన్ కింద ఎగ్జిక్యూట్ అయిపోతుంది. సో ప్రాబ్లమ్, ఈ నేమింగ్స్, ఈ బైండింగ్ ఎగ్జిక్యూట్ కంగారు పడకండి. ఒక్కొక్కసారి ఎవరైనా సరే మేబీ అటు ఇటు ఇటు మాట్లాడుతుంటాము, సో దాని గురించి కంగారు పడద్దు. ఎగ్జిక్యూషన్ అయినా సరే, ఓకే, రన్ అవడం అయినా సరే, ఈ రెండు ఒకటే. బైండింగ్ అయినా, ఓకే, బైండింగ్ అంటే దానికి యాడ్ చేసి ఉంచుతాం అనమాట. ఓకే, సో ఆ యాడ్ చేసి ఉంచినప్పుడు ఆ యాక్షన్ ట్రిగ్గర్ అయినప్పుడు ఆ యాక్షన్ జరగాలి అని చెప్పడం కోసం, అంటే ఈ బటన్ మీద క్లిక్ జరిగినప్పుడు ఫెచ్ లాగిన్ లో ఉన్న యాక్షన్ జరగాలి అని చెప్పడం కోసం ఆన్ క్లిక్ పెట్టారు. బట్ ఇక్కడ ప్రాబ్లం ఏమవుతుంది, ఇది బైండ్ అవ్వట్లా. ఇలా రాసేస్తే మీకు బైండింగ్ జరగదు. మనం బైండ్ చేసి పెడితేనే కదా ఆ టైంకి ఈ యాక్షన్ జరిగినప్పుడు అది జరగాలి అని ఉండేది. ఇప్పుడు ఏమైంది, యాక్షన్ బైండ్ అయి ఉంది కానీ మెథడ్ ఏం చేశానంటే నార్మల్ గా పెట్టడం వల్ల ఈ జేఎస్ ఎప్పుడైతే లోడ్ అవుతుందో లోడింగ్ టైంలోనే లోడ్ అయిపోద్ది ఫెచ్ లాగిన్ అంటే. సో మీరు ఇక్కడ సేవ్ చేసి చూస్తే మీకు ఇక్కడ హాయిగా కనబడుతుంది చూడండి. మళ్ళీ ఒకసారి రీలోడ్ చేయండి. ఓకే, కొంచెం కీ కాన్సెప్ట్ ఇది, కొంచెం అర్థం చేసుకోండి, చాలా మంది కన్ఫ్యూజ్ అయిపోతున్నారు అక్కడ. సో ఇక్కడికి వచ్చి నేను లాగిన్ అని ఎప్పుడు కొడతానో నాకు డైరెక్ట్ గా హాయ్ వచ్చేసింది చూడండి. నేను ఇంకా లాగిన్ కొట్టలా, సైన్ ఇన్, ఈ మోడల్ పాపప్ అంటే కాంపోనెంట్ లోడ్ అయినప్పుడు వచ్చేసింది. అదే ఇప్పుడు నేను చెప్పే విధంగా చూడండి, ఇది పెట్టా, యారో ఫంక్షన్ పెట్టి యారో ఫంక్షన్ లో ప్రాప్స్ డాట్ ఫెచ్ లాగిన్ అన్నది రిటర్న్ చేసి ఎగ్జిక్యూట్ చేస్తున్నాం. ఓకే, హాయ్ రాదు. ఎప్పుడైతే, సారీ క్లోజ్ అయిపోయింది, అది ఓపెన్ చేయండి. ఏమైంది, ఎర్రర్ వచ్చింది ఏంటి, రీలోడ్ అగైన్. ఓకే, క్లిక్, యా ఇప్పుడు వచ్చింది, ఇందాక ఏదో అయింది. ఓకే, క్లియర్. ఇప్పుడు క్లిక్ చేయండి, ఇప్పుడు వచ్చిందా, కరెక్ట్ గా క్లిక్ గా పనిచేసింది, అర్థమైందా. సో ఇది కూడా వాడతాం. ఎప్పుడు వాడతాం అని అంటే మీరు ఇలాంటి ఫంక్షన్ ఎగ్జిక్యూట్ చేసి ఇందులో మీరు ఈవెంట్ అన్న పారామీటర్ని ఎక్స్పెక్ట్ చేస్తున్నప్పుడు ఇక్కడ ఈవెంట్ రాసి ఆ ఈవెంట్ ఇక్కడ పంపిస్తాం. ఓకే, అది ఒక డిఫరెంట్ స్టోరీ, నేను ముందు ఇది చెప్పాను అంటే చెప్తాను. సో ఈ మెథడ్స్ ఇనీషియల్ గా ఇలా డైరెక్ట్ గా ఒక మెథడ్ ని మీరు ఆన్ క్లిక్ బైండ్ చేసేటప్పుడు ఆ బ్రేసెస్ పెట్టక్కర్లేదు. ఓకే సరే, ఫెచ్ లాగిన్ పెట్టా. ఇప్పుడు ఇలా ఒకసారి క్లిక్ కొడతా, ఒకసారి రీలోడ్ చేయండి మళ్ళీ. ఆల్రెడీ రీలోడ్ అయిపోద్ది, నాకు అలవాటు రీలోడ్ చేయడం ఒక్కోసారి. ఓకే, హాయ్ వచ్చింది చూసారా, అంటే వర్కింగ్ యాజ్ ఎక్స్పెక్టెడ్. ఇప్పుడు ఇక్కడికి వచ్చి ఫెచ్ కాల్ రాస్తున్నా, ఫెచ్. మరి యూఆర్ఎల్ అక్కడ ఉంది, నేనేమంటున్నాను, డమ్మీ చేసాను పెడతాను అని అంటున్నాను, అవునా. సో నేనేం చేస్తాను, లాగిన్ డేటా డాట్ జేసన్.
ఒక జేసన్ పెడదామని ఫిక్స్ అయిపోయారు. మరి ఇప్పుడు ఈ జేసన్ నేను ఎక్కడ పెట్టుకోవాలి? మీరు పబ్లిక్ ఫోల్డర్లోకి వెళ్ళి, ఎందుకంటే మనం ఎప్పుడైనా అప్లికేషన్ రన్ అవుతుంది అంటే బికాస్ ఆఫ్ పబ్లిక్. ఈ పబ్లిక్ ని రూట్ ఫోల్డర్ కింద చేసుకుండి మన కోడ్ అంతా పబ్లిక్ ఫోల్డర్లోకి ఇన్సర్ట్ చేసి హెచ్టిఎంఎల్ రన్ చేస్తుంది. మీరు అందుకే ఇందులోని ఇండెక్స్ డాట్ హెచ్టిఎంఎల్ చూస్తే మనం చూసే రూట్ ఐడి ఇక్కడ ఉంటుంది. మన రియాక్ట్ లో రాసే కోడ్ అంతా కూడా ఈ రూట్ అన్న ఐడికే బైండ్ అవుతుంది. ఓకే, సాయి ఆ రూట్ ఐడిని మార్చచ్చా? యా, వీ కెన్. నేను ఇక్కడ సాయి అని పెట్టుకుండి మనం ఇండెక్స్ డాట్ జేఎస్ అని ఉంటే చూసారా ఎస్ఆర్సీలో, ఇక్కడికి వెళ్ళి ఇక్కడ రూట్ కి బైండ్ చేస్తారు చూడండి, క్రియేట్ ఎలిమెంట్. ఓకే, గెట్ ఎలిమెంట్ బై రూట్ అన్నట్టు చూసారా, దీన్ని మార్చుకోండి. అక్కడ సాయి పెట్టా కదా, ఇక్కడ సాయి పెట్టి మీరు మార్చుకోవచ్చు. అది ఒక్కోసారి ఇలాంటి కేసెస్ కూడా వస్తుంటాయి, అందుకే చెప్తున్నాను. అర్థమైందా? అంటే మీరు పబ్లిక్ ఫోల్డర్ మెయిన్ ఇంపార్టెంట్. ఇందులో ఈ హెచ్టిఎంఎల్ రేపొద్దున మీరు బిల్డ్ పెట్టి, లేకపోతే ఇప్పుడు లోకల్ హోస్ట్ రన్ అవుతుంది. లోకల్ హోస్ట్ ఎలా రన్ అవుతుంది? మీకు హెచ్టిఎంఎల్ పేజ్ ఎలా కనపడుతుంది అనుకుంటున్నారు? రన్ అవుతున్నప్పుడు ఈ పబ్లిక్ ఫోల్డర్ని చెక్ చేసుకుని పబ్లిక్ ఫోల్డర్లోని ఇండెక్స్ డాట్ హెచ్టిఎంఎల్ బేస్ చేసుకుని రన్ చేస్తుంది. ఓకే, అందులో మీరు మార్చుకుని మీరు పెట్టుకోవచ్చు, దాంట్లో ప్రాబ్లం లేదు. సో ఇప్పుడు సాయి అని మార్చే కదా, సేవ్ చేసుకోండి, అక్కడ సాయి అని వస్తుంది. ఓకే, సేవ్. ఇప్పుడు ఏం చేద్దాం అంటే ఓకే, ఇప్పుడు అవుట్పుట్ వచ్చిందో లేదో చూడండి. టార్గెట్ కంటైనర్ ఈజ్ నాట్ ఏ డామ్ ఎలిమెంట్. ఓ వాట్ హ్యాపెండ్? గెట్ ఎలిమెంట్ బై సాయి అన్నాను, ఇండెక్స్ డాట్ హెచ్టిఎంఎల్ లో ఐడి సాయి అన్నాను. ఓకే, ఏమైంది మనకి? టార్గెట్ ఎలిమెంట్ ఎందుకు కదంటుంది? ఇంకెక్కడైనా మిస్ చేశానా? వచ్చింది చూడండి, ఇందాక ఏదో బై మిస్టేక్ ఏదో అయ్యింది. క్లిక్ చేశాను, నా ఫంక్షనాలిటీ యాజ్ ఎక్స్పెక్టెడ్ వర్కింగ్. సాయి అని ఐడికి ఇప్పుడు మీరు ఇన్స్పెక్ట్ చేసి చూసుకుంటే యూ కెన్ సీ మై నేమ్ సాయి, ఐడి సాయి అని ఉంది చూడండి. ఓకే, సో నా వాట్ ఐల్ డూ, ఇప్పుడు ఈ పాయింట్ కూడా మీకు అర్థమై ఉంటుంది. ఇప్పుడు నేనేం చేస్తానంటే ఈ రెస్పాన్స్లో మనం ఇక్కడ నేను ఆల్రెడీ ఒకసారి చెప్పినట్టున్నాను ప్రీవియస్ సెషన్స్లో, బట్ ఒకసారి మళ్ళీ చెప్తాను. రెస్పాన్సెస్లో ఐఎమ్ గోయింగ్ టు టేక్ ఎ న్యూ ఫైల్, సే లాగిన్ డేటా డాట్ చేసాను. నేను ఏం ఎజ్యూమ్ చేసుకుంటున్నానంటే లాగిన్ చేసిన తర్వాత నాకు బ్యాక్ ఎండ్ నుంచి ఒక టోకెన్ వస్తుంది. లెట్స్ ఎజ్యూమ్ జేడబ్ల్యూటి టోకెన్. జేడబ్ల్యూటి అంటే కంగారు పడకండి, జేసన్ వెబ్ టోకెన్ అంతే. జేడబ్ల్యూటి ఇన్ ద సెన్స్ జేసన్ వెబ్ టోకెన్. ఓకే, జనరేట్ చేస్తాం మనం ర్యాండమ్గా. ఓకే, అక్కడ బ్యాక్గ్రౌండ్ అంటే మనం జేడబ్ల్యూటి టోకెన్ అన్న ప్యాకేజ్ యూజ్ చేసి జనరేట్ చేస్తుంటాం అన్నమాట ఐడి. సో ఇప్పుడు నేను ఇక్కడ ఏం చేస్తానంటే శాంపిల్ జేడబ్ల్యూటి టోకెన్ అంట, ఏదో ఒకటి ఇస్తాడు, ఏదో ఇవో, ఇదిగో ఇదేదో దీన్ని బేస్ చేసి ఒక టోకెన్ ఇచ్చాడు, ఇలా ఉంటుంది టోకెన్ అంటే. ఓకే, దీన్ని తీసుకోండి. నేను ఇక్కడ జేసన్ రెస్పాన్స్ పెట్టి ఐ టేక్ టోకెన్ స్ట్రింగ్ తీసుకోండి, జేసన్ నార్మల్ జేసన్ కదా, టోకెన్ కాలన్ దాట్ ఐడి. ఇదే టోకెన్ అంటే మీది. అంటే మీరు లాగిన్ చేసిన తర్వాత ఇలా టోకెన్ అన్న రెస్పాన్స్ నాకు బ్యాక్ పంపిస్తున్నాడు. దట్ ఈస్ వాట్ అవర్ అజంప్షన్. ఓకే, నేను ఇది ఏపీఐ డెవలప్ చేసిన తర్వాత ఇంటిగ్రేషన్లో నేను చూపిస్తాను ఇది ఎలా డెవలప్ చేయాలి అనేది, ఈ టోకెన్ ఎలా చేయాలి. లేదంటే మన యూట్యూబ్ ఛానల్లో మీకు జేడబ్ల్యూటీ టోకెన్ లాగిన్ వీడియో ఉంది. ఓకే, అందులో చూడండి. నెక్స్ట్ ఇప్పుడు ఓకే, ఇది అన్నెసెసరీగా సాయి ఉంచే కదా, లెట్స్ మేక్ ఇట్ రూట్ ఒకటే, ఇక్కడ కూడా రూట్ మార్చు. ఓకే, బెటర్, రైట్. సో ఇప్పుడు మన మోడల్ కంటైనర్లోకి వెళ్ళండి. ఇప్పుడు లాగిన్ చేస్తున్నా కదా, ఇక్కడ డాట్ స్లాష్ లాగిన్. ఓకే, డాట్ దెన్. ఓకే, ఇప్పుడు వచ్చిన రెస్పాన్స్ని మన జావా స్క్రిప్ట్లో చూసాం కదా, సేమ్ అదే రెస్పాన్స్ని జేసన్లో కన్వర్ట్ చేసుకోండి. రెస్పాన్స్ డాట్ జేసన్ తర్వాత కన్వర్ట్ చేసుకున్న తర్వాత దెన్ రెస్పాన్స్ అంటే కాల్ బ్యాక్ ఏ రెస్పాన్స్. ఐ థింక్ ఐ కీప్ దట్ మెథడ్. రెస్పాన్స్లో ఇఫ్ యూ వాంట్ ఐ కెన్ క్లోన్ దట్ రెస్పాన్స్. లాగ్ చేశాను ప్రస్తుతానికి. ఇప్పుడు కన్సోల్లోకి వెళ్ళండి, క్లియర్ ఎవ్రీథింగ్. నేను ఇన్ఫర్మేషన్ ఏమవును. ఓకే, జస్ట్ అంటే నేను డమ్మీగానే చేస్తున్నా కాబట్టి లాగిన్ చేయగానే నాకు హాయ్ వచ్చింది, ఇన్వాలిడ్. ఓకే, ప్రామిస్ డాట్ దెన్ ఫెచ్ అన్ఎక్స్పెక్టెడ్ లెస్ దాన్ సింబల్ అండి, ఏదో లెస్ దాన్ సింబల్ ఏదో అన్ఎక్స్పెక్టెడ్ వచ్చింది అని చెప్తున్నాడు. ఏంటంట, ఇంత బాగానే ఉంది కదా. ఓకే, ఇదంతా కూడా టోకెన్ మానే ఇచ్చాం. సో వాట్ మైట్ బి ద మిస్టేక్, లేకపోతే
రెస్పాన్స్ వచ్చేటప్పటికి అన్ఎక్స్పెక్టెడ్ టోకెన్ వచ్చింది. ఇంకో పని చేద్దాం. I'll use some options here. Say content type. Okay, content type application/json. చెప్తా ఇదేంటో చూద్దాం. అసలు నాకు ముందు వర్కౌట్ అయిపోతే చాలా అన్క్యాచ్డ్ సింటాక్స్ అన్ఎక్స్పెక్టెడ్ టోకెన్ ఈజ్ నాట్ ఏ వ్యాలిడ్ జేసన్ అని చెప్తున్నాడు. ఇది అక్కర్లేదు యాక్చువల్గా, మనం తెచ్చేది జేసనే కాబట్టి వి నో నీడ్ టు బ్రింగ్ దాట్ యాక్చువల్లీ. సో మీరు ఇక్కడ నెట్వర్క్ కాల్లో ఫెచ్ అని పెట్టుకుంటే మనం ట్రై చేసే జేసన్ అయితే కనపడుతుంది. యూ నీడ్ టు ఎనేబుల్ జావాస్క్రిప్ట్ టు రన్ దిస్ యాప్. జావాస్క్రిప్ట్ ఎనేబుల్ అయ్యి ఉంది. ఏదో ఓకే, క్లియర్. సైన్ ఇన్ మళ్ళీ ఒక్కసారి ట్రై చేస్తానండి. లాగిన్ ఏదో తప్పు కింద చూపిస్తుంది. వాట్ మైట్ బి ద ఇష్యూ? ఆల్రెడీ ఇది లాస్ట్ దాంట్లో ఉన్న ఇంకో రెస్పాన్స్ ఉంది కదా, ఇదేంటిది జేసన్. ఓకే, దీన్ని ఒకసారి లోడ్ చేద్దామా? రెండు ఒకలాగా ఉన్నాయి కదా, టోకెన్ టోకెన్. సో నథింగ్ ఎల్స్. ఇప్పుడు ఈ జేసన్ వచ్చినప్పుడు ఇది బిజినెస్ లింక్స్. ఓకే, సో ఐ గో టు ద ల్యాండింగ్ పేజ్. మనం అజాక్స్ కాల్ ఎక్కడ రాసాం? బిజినెస్ హెడర్లో డాట్ చూడండి, డైరెక్ట్ గా వస్తుంది. సో సేమ్ ఇదే తీసుకో. ఓకే, రెస్పాన్స్ ఫైల్ పాత్ అండి, సారీ ఇది కాదు, మిస్టేక్. చూసారా, రాంగ్. మోడల్ కాంపోనెంట్ కంటైనర్ లో నేను డైరెక్ట్ గా లాగిన్ ఇచ్చా. రెస్పాన్స్ అనే ఫోల్డర్ లో కదా ఉన్నది. ఇప్పుడు వస్తా చూడండి. ఓకే, లాగిన్ చూసారా, టోకెన్ వచ్చింది. ఇందాక ఇక్కడ పాత్ మిస్ చేశారు, తప్పు రాశాను అది. ఓకే, సో పాత్ కరెక్ట్గా ఇచ్చేటప్పటికి నాకు టోకెన్ కూడా జనరేట్ అయిపోయింది అనుకుంటున్నాను. ఐఎమ్ అజ్యూమింగ్ ఇట్స్ అ సక్సెస్ఫుల్లీ జనరేటెడ్ టోకెన్. సో ఇప్పుడు మనం ఏం చేస్తామంటే, నాకు ఇప్పుడు ఈ ఐడిని ఏదర్ మనం ఇప్పుడు జీమెయిల్తో లాగిన్ చేసినప్పుడు టోకెన్ని లోకల్ స్టోరేజ్లో ఎలా సెట్ చేసుకుంటున్నాము, యూజర్ అన్నవాడు ఏదర్ నార్మల్ లాగినో లేకపోతే జీమెయిల్ లాగినో లేకపోతే ఫేస్బుక్ లాగినో ఏదో ఒకటే చూస్ చేసుకుంటాడు. చూస్ చేసుకున్నట్టే మనం అనుకున్న ఆప్షన్ మనం చేసేస్తాం. అవునా? ఇప్పుడు ఇలాగే జీమెయిల్ లాగిన్ చేయగానే నేను నావిగేట్ టు డాష్ బోర్డ్ అన్నాను కదా, సేమ్ ఇక్కడ కూడా పెట్టేస్తాను. సో ఎప్పుడైతే నేను లాగిన్ అని కొడతానో ఆటోమేటిక్గా నాకు డాష్ బోర్డ్ పేజ్కి వెళ్ళిపోతుంది. అంటే మనం నార్మల్ లాగిన్లోని ఇలాగే చేస్తాము. జీమెయిల్ లాగిన్ ఏమన్నా థర్డ్ పార్టీ టూల్స్ లాగిన్ యూజ్ చేసుకున్నా నావిగేట్ మాత్రం కామన్. ఓకే, నావిగేట్ చేసి ఐ మూవింగ్ దట్ పేజ్ టు వన్ పేజ్ టు అదర్ పేజ్. సరే సాయి, ఇది ఇది ఓకే, ఇక్కడ అర్థమైంది. మరి ఇక్కడ ఇన్స్టెడ్ ఆఫ్ ఫెచ్ యాక్సియోస్ వాడితే ఎలా ఉంటుందంటారు? గుడ్, యాక్సియోస్ కూడా వాడుకోవచ్చు. అసలు యాక్సియోస్ అంటే ఏంటి? యాక్సియోస్ అనేది థర్డ్ పార్టీ లైబ్రరీ అండి. ఓకే, మీరు యాక్సియోస్ని మీరు వాడాలి అంటే మీరు ఎన్పిఎం ఇన్స్టాల్ యాక్సియోస్ అన్నది మీరు ఇన్స్టాల్ చేసుకోవాలి. ఇట్స్ ఎన్పిఎం ప్యాకేజ్. సో ఇది ఒక హెచ్టిటిపి కాల్స్ చేసే ఒక ప్రామిస్ టైప్ రిజల్ట్ని మీకు రిటర్న్ చేస్తుంది అనమాట ఈ యాక్సియోస్ అన్నది. ఓకే, ఫ్యూచర్స్ యాక్సియోస్ ద్వారా మీకున్న ఫ్యూచర్స్ ఏంటంటే, ఇది ఒక అజాక్స్ కాల్ ఎక్స్ఎంఎల్ హెచ్టిటిపి రిక్వెస్ట్లు చేయడానికి యూజ్ అవుతుంది. ఓకే, లేదా మేక్ హెచ్టిటిపి రిక్వెస్ట్లు చేయడానికి ఉంటుంది ఫ్రమ్ నోడ్ జేఎస్. చూసారా, నోడ్ జేఎస్లో కూడా వాడతాం ఇది. యాక్సియోస్ అనేది నోడ్ జేఎస్లో కూడా వాడతాం మేము. ఓకే, అంటే థర్డ్ పార్టీ డేటా తెచ్చుకోవాలన్నా ఏదైనా చేయాలన్నా వాడుతుంటాం అన్నమాట. ఓకే, ప్రామిస్ బేస్డ్ ఏపీఐని సపోర్ట్ చేస్తూ ఉంటుంది. ఓకే, ఒక డేటాని మనం రిక్వెస్ట్ డేటాని ప్రాపర్గా చేసుకోవడానికి బాగుంటుంది. అండ్ ఇఫ్ యూ వాంట్ క్యాన్సిల్ ద రిక్వెస్ట్ సమ్ టైమ్స్ యూ కెన్ క్యాన్సిల్ ఇట్. దీస్ ఆర్ ద ఫ్యూచర్స్ అన్నమాట. ఇవన్నీ ఫ్యూచర్స్ ఆఫ్ యాక్సియోస్. ఓకే, ఇది రియాక్ట్తోనే చేస్తామా సాయి అంటే కాదండి. ఇది మనము జావా స్క్రిప్ట్తో చేయొచ్చు, యాంగులర్తో చేయొచ్చు, వ్యూతో చేయొచ్చు, దేనితోనే చేయొచ్చు. ఓకే, దీంట్లో ఉన్న మెయిన్ అడ్వాంటేజ్ కోడింగ్ పరంగా ఈ ఫీచర్స్ మనం గుర్తుపెట్టుకుంటాం, పెట్టుకోబోదు. బట్ మెయిన్గా కోడింగ్ పరంగా ఎలా ఉంటుందంటే, మీరు ఇక్కడ యూ విల్ మెన్షన్ సమ్ యూఆర్ఎల్. లెట్ us టేక్ ఎగ్జాంపుల్ సమ్ డమ్మీ జేసన్. ఒక డమ్మీ జేసన్ అనేది నేను ఒకటి తీసుకున్నాను, dummyjson.com. ఇప్పుడు మీరు ఇందులో ప్రొడక్ట్స్ అని ఒక లిస్ట్ ఉంది చూడండి. ఇప్పుడు మనకు వచ్చే ఇందులో నేను యూఆర్ఎల్ పెడతాను, జస్ట్ మీకు అర్థం అవడం కోసం. ఇక్కడ చూడండి, https://dummyjson.com. ఓకే, ఇప్పుడు ఈ https://dummyjson.com అన్నది మీరు ఏం చేయొచ్చు అంటే,
యాక్సియోస్ రాస్తే దాంట్లో బేస్ యూఆర్ఎల్ కింద రిజిస్టర్ చేసి పెట్టేసి అన్నమాట. మీరు అత్తమాటు ఈ యూఆర్ఎల్ మొత్తం మీరు మెన్షన్ చేయాల్సిన అవసరమే లేదు ఇక్కడ అసలు. చూద్దాం చూడండి. సో నేను ఏం చేస్తాను, ఇది కిల్ చేయండి ఫస్ట్ సర్వర్ని. నేను చెప్పినట్టు npm ఇన్స్టాల్ యాక్సియోస్. ఓకే, ఎంటర్. సో యాక్సియోస్ ఇన్స్టాల్ అయిపోయిన తర్వాత, అంటే ఇనిషియల్గా ఫస్ట్ యాక్సియోస్తో రన్ చేసి చూపిస్తాను, ఈ కాన్ఫిగరేషన్ మళ్ళీ చూపిస్తాను, డోంట్ వరీ. npm స్టార్ట్. నా ఇక్కడ ఇన్స్టెడ్ ఆఫ్ ఈ ఫెచ్ కాల్ని కొంచెం ఇలా ఇలా పక్కకు పెడదాం. సో ఐ విల్ గో విత్ అన్ యాక్సియోస్. యాక్సియోస్ ఇంపోర్ట్ చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ నీడ్ టు ఇంపోర్ట్ యాక్సియోస్. అది ఇన్స్టాల్ అయ్యింది కదా, యాక్సియోస్ ఫ్రమ్ యాక్సియోస్. ఓకే, యాక్సియోస్ ఇన్స్టాల్ చేశాను, అది ఇంపోర్ట్ చేసుకున్నాం. సో ఇక్కడ మీరు ఏదైనా నేమ్ పెట్టుకోవచ్చు. సో ప్రస్తుతానికి యాక్సియోస్ అని ఉంచేసాను. సో సింపుల్గా మీరు ఏం చేయొచ్చు అంటే, ఇప్పుడు ఫెచ్ కాల్లో మీరు కనుక ఇప్పుడు ఇది డైరెక్ట్గా గెట్ మెథడ్. ఓకే, మనకి మెథడ్స్ గెట్, పోస్ట్, ఫర్ అప్డేట్ పుట్ కాల్, ఫర్ డిలీట్ కాల్. ఓకే, పుట్ ఆర్ ప్యాచ్, పుట్ కానీ ప్యాచ్ కానీ ఉంటుంది, రెండు అప్డేట్ చేయడానికి యూజ్ అవుతుంది. ఓకే, పుట్, ప్యాచ్, డిలీట్, అంతే. ఇవి 5 రిక్వెస్ట్లు. ఏంటి సార్ ఇవన్నీ అంటే కనుక ఇవి హెచ్టిటిపి రిక్వెస్ట్లు అండి. ఓకేనా, మనకి హెచ్టిటిపి రిక్వెస్ట్లు ఉంటాయి. ఆ రిక్వెస్ట్లే గెట్, పోస్ట్, పుట్, ప్యాచ్, పుట్ ఆర్ ప్యాచ్, రెండు అప్డేట్ కోసం అని చెప్పే కదా, డిలీట్. గుర్తుపెట్టుకోండి, ఇంపార్టెంట్. ఇది ఇంటర్వ్యూ క్వశ్చన్ కూడా కొంతమంది అడుగుతారు. ప్రొడక్ట్ బేస్లోకి వెళ్తే వాళ్ళు ఎలా చేస్తారంటే స్మాల్ చిన్నగా స్టార్ట్ చేస్తారు. ఓకే, దెన్ దే విల్ డిస్కస్ అబౌట్ అ బిగ్ ప్రాబ్లమ్స్ అన్నమాట. ఓకేనా, సో ఇవి మనం హెచ్టిటిపి ద్వారా మనం చేసే రిక్వెస్ట్ల యొక్క మెథడ్స్ అన్నమాట. మెథడ్స్ అని అన్ను జస్ట్ లైక్ రిక్వెస్ట్, గెట్ రిక్వెస్టా, పోస్ట్ రిక్వెస్టా, ఓకే, అలాంటివి. ఇప్పుడు మీరు ఒక ఇన్ఫర్మేషన్ని గెట్ చేసుకోవాలనుకోండి, సో వి విల్ యూస్ గెట్. సో ఈ ఫెచ్ కాల్లో నేను ఆ గెట్ ఎక్కడ పెడతానంటే, ఇది ఒక మెథడ్ ఫెచ్ అన్నది జావా స్క్రిప్ట్లో, అవునా. ఇక్కడ కామా పెట్టి యూ విల్ గివ్ అన్ ఆబ్జెక్ట్, ఇందులో మెథడ్ ఇస్తాను. మెథడ్ వచ్చి వాట్ మెథడ్ యూ వాంట్. గెట్ కావాలా గెట్, పోస్ట్ కావాలా పోస్ట్, పుట్ చేద్దాం అనుకుంటున్నారా పుట్, డిలీట్ చేద్దాం అనుకుంటున్నారా డిలీట్. ఓకే, అండ్ ఇందాక నేను కంటెంట్ టైప్ అని ఒకటి రాశాను. ఓకే, అది కూడా ఇది యాక్చువల్గా ఇది ఏంటంటే ఆప్షన్స్ అండి. ఈ ఫెచ్కి మనం ఇచ్చే ఏపీఐ ఆప్షన్స్ అన్నమాట. అంటే నేను ఫస్ట్లో చెప్పినట్టు గుర్తు, అజాక్స్ కాల్స్ చేస్తున్నప్పుడు మీరు జేసన్ ఫార్మాట్ తెచ్చుకోవచ్చు, లేదా హెచ్టిఎంఎల్ ఫార్మాట్ రెస్పాన్స్గా రావచ్చు, మనం చేసే రిక్వెస్ట్ అలాంటిది ఉండొచ్చు. ఓకే, ఎక్స్ఎంఎల్ ఉండొచ్చు, నార్మల్ టెక్స్ట్ ఉండొచ్చు. మీకు అర్థమవుతుందో పాయింట్ ఇక్కడ? అంటే నేను రిక్వెస్ట్ చేసి, ఓకే, నేను రిక్వెస్ట్ చేస్తున్న డేటాని, ఓకే, ఏదర్ జేసన్ కిందో, హెచ్టిఎంఎల్ కిందో, ఎక్స్ఎంఎల్ కిందో మీరు పంపించవచ్చు, లేదా తెచ్చుకోవడం కూడా జేసన్ కిందో. అంటే మీ మీ ఏపీఐ కాల్ సపోర్ట్ చేయాలి ఆ టైప్ ఆఫ్ రిక్వెస్ట్లకి. అప్పుడు మనం ఏం చేస్తామంటే, దాన్ని జనరల్గా ఏమంటాం మనం, కంటెంటే కదా. సో కంటెంట్ ఏ టైప్ మనం చెప్పాలి కదా. అప్పుడు ఇక్కడ కామా పెట్టి కంటెంట్ హైఫన్ టైప్, ఓకేనా, కాలన్. ఇక్కడ అప్లికేషన్ జేసన్ అని, అప్లికేషన్ హెచ్టిఎంఎల్ అని, ఓకే, ఇలాంటివి రాసుకుంటూ వస్తాం అన్నమాట. సో నేను ఇక్కడ అప్లికేషన్ స్లాష్ చేశాను, జేసన్ ఫైల్ని యాక్సెప్ట్ చెయ్యి అని చెప్తాను. ఒకవేళ హెచ్టిఎంఎల్ చేస్తారనుకో, అప్లికేషన్ స్లాష్ హెచ్టిఎంఎల్. ఒకవేళ నార్మల్ టెక్స్ట్ అనుకోండి, అప్లికేషన్ స్లాష్ టెక్స్ట్. ఇంకా అది బ్యాక్ ఎండ్ నుంచి టెక్స్ట్ వస్తే ఈ ఈ మీకు డేటా రాలేదు అని ఎర్రర్ వస్తుంది, అంతా బాగానే ఉంది అనుకుంటే ఈ కంటెంట్ టైప్ పెట్టి చూడండి, వర్కౌట్ అయిపోద్ది. ఏపీఐ కాల్స్ చేసినప్పుడు ఇది కొంచెం జాగ్రత్తగా ఉండాలి, కంటెంట్ టైప్ అన్నది. ఓకేనా, ఇంకోటి పెడతారు యూటీఐ ఫార్మాట్ అని చెప్పి, యూటీఐ క్యారెక్టర్ అండ్ కోడ్ అని చెప్పి ఇంకోటి పెడతారు, యూటీ యూటీఎఫ్ యూటీ ఏదో ఉంటుంది, కోడ్ ఉంటుంది. అది పెడితే అంటే మనం సపోర్ట్ చేసే ఫార్మాట్ అన్నమాట. ఓకేనా, దాని గురించి పెడతారు అది. ఓకే,
సరే, ఇప్పుడు మనకు ఒక ఐడియా అయితే వచ్చింది ఎలా చేస్తున్నాం ఏంటి అనేది. ఇప్పుడు పోస్ట్ అనుకోండి, ఇక్కడ ఇన్స్టెడ్ ఆఫ్ గెట్ మనం పోస్ట్ అని చేస్తాం. మనం ఏమన్నా డేటా బ్యాక్ ఎండ్కి పంపించాలి అనుకుంటే పోస్ట్ కాల్ చేయాలి. ఓకే, పోస్ట్ అంటే క్రియేట్ చేస్తున్నప్పుడు ఏదైనా ఒక డేటాని మనం కలెక్ట్ చేసుకోండి బ్యాక్ ఎండ్కి పంపించాలి అంటే పోస్ట్. లేదు, ఆల్రెడీ ఉంది రికార్డ్, దాన్ని నేను జస్ట్ అప్డేట్ చేయడానికి, అది కూడా పోస్ట్ కాల్ లాంటిదే. బట్ పుట్ అంటే అప్డేట్ అని అర్థం అన్నమాట. ఇన్నాళ్ళు ఒకప్పుడు ఈ పుట్టు డిలీట్ లేదండి, పుట్టు ప్యాచ్ డిలీట్ లేదు. మేము వాడితే ఇద్దరు గెట్టర్ పోస్టే వాడేవాళ్ళు. బట్ ఈఎస్ 6 ఈఎస్ 5లు HTML5 ఏపీఐస్ వస్తున్నప్పుడు ఇవి కూడా తీసుకొచ్చారనమాట, ఈ మూడు. అంటే ఏపీఐ చేసే ఏపీఐ మంచిగా అండ్ రీడబిలిటీ ఉండాలి అని చెప్పి ఈ మెథడ్స్ కూడా తీసుకొచ్చారన్నమాట. సో ఫైనల్ గా పుట్ అంటే నథింగ్ బట్ పోస్టే, డిలీట్ అంటే నథింగ్ బట్ పోస్టే. ఓకే, సో ఇలాంటి రిక్వెస్ట్లు పెట్టి ఇప్పుడు పుట్ అని పెట్టి డేటా పంపించగలుగుతా. పంపిస్తే ఇది అప్డేట్ అని తెలుస్తుంది, ఇప్పుడు నేను చేసిన ఏపీఐ కాల్ అప్డేట్ కావాలని. అదే ఇప్పుడు నేను డిలీట్ అని పంపించాను, డిలీట్ కావాలి అని తెలుస్తుంది అనమాట. ఓకేనా, ఇదే. మీరు ఐ థింక్ మీకు జావా స్క్రిప్ట్ లో XML HTTP రిక్వెస్ట్ ఐడియా ఉండి ఉంటుందని అనుకుండి చెప్తున్నాను. ఇది XML HTTP రిక్వెస్ట్ అంటే ఎసింక్రోనస్ వేలో అప్లికేషన్ నేమ్ డిస్టర్బ్ చేయకుండా మనం ఒక సర్వీస్ డేటాను కానీ బ్యాక్ ఎండ్ నుంచి తెచ్చుకోవడానికి యూజ్ అయ్యే ఒక ఇంటర్ఫేస్ అనుకోండి. ఓకే, ఓకే, నైస్. నా వాట్ ఐల్ డూ, ఇప్పుడు ఇదంతా బాగానే ఉంది. నెక్స్ట్ ఇప్పుడు నేను యాక్సియోస్ తో సేమ్ అప్లికేషన్ ఒకసారి ట్రై చేస్తాను. యాక్సియోస్ డాట్, నేను అక్కడ మెథడ్ పోస్ట్ అని సపరేట్గా ఇచ్చా కదా, నేను అలా కొద్దిగా డైరెక్ట్గా పోస్ట్ అని పెట్టించు. ఇప్పుడు నేను చేసేది గెట్ కాల్ డాట్ గెట్, ఎక్కడి నుంచి, ఫ్రమ్ దిస్ యూఆర్ఎల్. ఓకేనా, ఈ యూఆర్ఎల్ నుంచి డేటా తెచ్చు. ఓకే, యాక్సియోస్ నుంచి ఐ కెన్ గెట్ ద డేటా, అదే ఇక్కడ చెప్తాడు. ఓకేనా, యాక్సియోస్ డాట్ గెట్ చేసుకోండి, చూసారు, డాట్ దెన్. ఇప్పుడు ఈ దెన్లో నాకు రెస్పాన్స్ అనుకోండి, లెట్స్ ప్రింట్ ఇట్. బట్ ఇదేంటంటే ప్రామిస్ బేస్డ్ రెస్పాన్స్ కదా, కన్సోల్ డాట్ లాగ్ రెస్పాన్స్. ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే గో టు యువర్ అప్లికేషన్, హియర్ బ్యాక్ వెళ్ళండి, రీలోడ్ ఒక్కసారి లాగిన్ చేద్దాం. ఇది కామెంట్ చేసేయండి, ఈ పెచ్ కాల్ని కామెంట్ చేసేయండి. ఓకే, క్లియర్. మళ్ళీ ఒక్కసారి రీలోడ్, నేను మళ్ళీ చేంజెస్ చేసా కదా, రీలోడ్, సైన్ ఇన్, క్లియర్, లాగిన్. చూడండి డేటా వచ్చింది, కానీ మీకు డిలే కనబడింది. ఇప్పుడు ఏం చేసింది, అది రెస్పాన్స్ తెచ్చుకుని రెస్పాన్స్లో నాకు కాన్ఫిగరేషన్స్ ఏంటి, డేటా నేను ఏదైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నానో ఆ డేటా హెడర్స్, ఇందులోనే కంటెంట్ టైప్ ఉంటుంది చూడండి, ఇదిగో కంటెంట్ టైప్ అప్లికేషన్ చేశాను. క్యార్ సెట్ UTF-8 అంటే మన స్టాండర్డ్ అనమాట. మనం రాసే ఇంగ్లీష్ ఇవన్నీ క్యారెక్టర్ సెట్స్ ఉంటాయి కదా, దాంట్లో మనం జనరల్గా వాడేది UTF-8 అనమాట. ఓకే, రిక్వెస్ట్, ఏ రిక్వెస్ట్, హెచ్టిటి సారీ XML HTTP రిక్వెస్ట్ చేశాను. అందులో మనకు ఉండే స్టేట్స్ ఏంటి, ఆన్ రెడీ, ఇది మనం జావా స్క్రిప్ట్ లో చూసాం, ఆన్ రెడీ స్టేట్ చేంజ్, ఆన్ టైమ్ అవుట్, ఆన్ రెడీ స్టేట్, ఇలా కొన్ని ఉంటాయి. ఇవన్నీ కూడా మెథడ్స్ రిప్రజెంటేషన్ చేస్తుంది. అంటే ఎందుకు సాయి ఈ డేటా అంతా నాకు అంటే కనుక, నేను అందులో ఒక ఫ్యూచర్ చదివాను ఇక్కడ. ఏమని, ఇది మన దేశంలో మీరు రిక్వెస్ట్ జరుగుతున్నప్పుడు కూడా యూ కెన్ క్యాన్సిల్. ఓకే, వెరీ సెట్, క్యాన్సిల్ రిక్వెస్ట్. మీరు రిక్వెస్ట్ చేశారు, ప్రాసెస్ లో ఉంది, మీరు క్యాన్సిల్ చేసేయచ్చు. ఇప్పుడు వచ్చి ఎప్పుడైనా ఆలోచించారు అలాగా, ఏపీఐ రిక్వెస్ట్ చేస్తారు, మీకు వద్దు ఆ రిక్వెస్ట్ వద్దు నాకు క్యాన్సిల్ చేస్తారు, అప్పుడు ఏం చేస్తాం, క్యాన్సిల్ రిక్వెస్ట్ చేయొచ్చు యూజింగ్ యాక్సియోస్ తో. సో ప్రాబ్లమ్ ఫిక్స్ అయిపోయింది. బట్ డైరెక్ట్ ఫెచ్ కాల్ తో చేయలేము, క్యాన్సిల్ చేయలేము అనమాట. ఓకే, ఎనీవేస్, ఇప్పుడు ఇక్కడికి వచ్చేటప్పటికి ఇందులో నాకున్న డేటా, నాకు చూడండి బ్రాండ్, కేటగిరీ, డిస్క్రిప్షన్, డిస్కౌంట్ ప్రైస్, ఐడి, ఇమేజెస్, సోన్స్. ఎక్కడి నుంచి వచ్చింది సార్ ఈ డేటా అంటే, నేను ఇక్కడ dummyjson.com అన్నది వాడుతున్నానండి. అది వాడడం వల్ల వీడి కింద ఒక నాకు హింట్ ఇచ్చాడు, విత్ డమ్మీ డేటా వాట్ యుల్ గెట్ ఇన్ ద డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రెస్ట్ ఎండ్ పాయింట్స్ అని చెప్పి, ఇంకోటి ఈ ఏపీఐని యూజ్ చేసుకుంది. ఓకే, ఇదే కాపీ చేశాను నేను ఏపీఐని ఇన్ ద axios.get అని చెప్పి. సో ఆటోమేటిక్ గా నాకు డేటా తెచ్చేసింది. ఓకేనా, ఐ గాట్ ద డేటా నా, యాక్సియోస్ తో కూడా నాకు డేటా వచ్చింది. అది కదా సాయి మనం ఈ చేసాం కదా చూద్దాం అన్నారు ఒకటి, అది కూడా ఒకసారి ట్రై చేసేద్దాం. సో డాట్ స్లాష్ రెస్పాన్సెస్ స్లాష్ వాట్ ఈస్ ఇట్,
ఫైల్ నేమ్ ఏంటి అనుకున్నాను కానీ రెస్పాన్సెస్లో పెట్టింది లాగిన్ డేటా కదా, లాగిన్ డేటా డాట్ చేసి చూద్దాం అది అయిపోద్ది అనుకుంటున్నాను. ఒక్కోసారి యాక్సియోస్ పాత్ నేను నేను వర్క్ చేస్తున్నప్పుడు ఒక్కొక్కసారి అది తీసుకోలేదు. జస్ట్ ట్రై లాగిన్ వచ్చిందండి. యా, ఐ గాట్ ఇట్. సో ఇక్కడ చూసారా మళ్ళీ అంత కామన్ గానే ఉంటుంది. కాన్ఫిగ్ ఏంటి, డేటా ఏంటి, హెడర్స్ ఏంటి, ఇవన్నీ కామన్. ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేశారు లేదా, హెడర్స్ లో నేను కంటెంట్ టైప్ మెన్షన్ చేయలే కాబట్టి నాకు ఇక్కడ కనపడుతుంది. హెడర్స్ లో నాకు కంటెంట్ టైప్ కనపడట్లా, ఎందుకంటే ఇందాక ఆ హెచ్టిటిపి రిక్వెస్ట్ చేస్తున్నప్పుడు ఆ కంటెంట్ టైప్ కావాలి కాబట్టి అది ఆటోమేటిక్ గా తీసుకుంది. ఇక్కడ లేదు, ఇది మనకు కావాలంటే పెడితే ఇక్కడ హెడర్స్ లో కనపడుతుంది. ఎందుకంటే నేను పంపించేది నార్మల్ చేశాను, ఇది నార్మల్ ఫైలే కదా. సో ఇదిగోండి మన డేటా టోకెన్ లో నా టోకెన్ ఇదిగోండి. సరిపోయిందా? అంటే నాకు మన అప్లికేషన్ కరెక్ట్ గానే జేసన్ తో కూడా వర్కౌట్ అయిపోతుంది. ఇప్పుడు జేసన్ లాగిన్ వచ్చేసింది. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే టోకెన్ వచ్చిందో లేదో చెక్ చేసుకోవాలి. ఓకే, ఇక్కడ ఇలా తీసుకుంటాను. సో కాన్స్టెంట్ డీస్ట్రక్చర్ చేసుకోండి, డేటా నుంచి రెస్పాన్స్ నుంచి డేటా బయటికి తెచ్చుకుని ఇఫ్ డేటా డాట్ టోకెన్ ఉంటేనే మాత్రమే, కండిషన్ రాస్తున్నా చూడండి, ఉంటేనే యూ నీడ్ టు రీడైరెక్ట్ యువర్ యూఆర్ఎల్. అర్థమైందా? ఇంకా అదంతా ఇంకా మీరు తర్వాత అంతా లాజిక్ అది. ఇప్పుడు యాక్సియోస్ ద్వారా డేటా తెచ్చుకోవడం మనం నేర్చుకున్నాం, బట్ లోపల రాసిన లాజిక్ మాత్రం మన రిక్వైర్మెంట్ బట్టి రాసుకోవాలి, మనం గుర్తుపెట్టుకోండి. అర్థమైందా? ఇప్పుడు ఏంటి సాయి మరి ఇక్కడ ఇలా ఎందుకు చేసావు, నువ్వు డిస్ట్రక్చర్ చేసావు అని అంటే, నేను ఇక్కడ రెస్పాన్స్ లో నాకు ఏమేమి వస్తున్నాయి? ఇప్పుడు ఈ రెస్పాన్స్ కదా నేను ప్రింట్ చేసింది, కన్సోల్ డాట్ లాగ్ రెస్పాన్స్ అన్నా, నాకు కాన్ఫిగ్ కనబడుతుంది, డేటా కనబడుతుంది, హెడర్స్ కనబడుతున్నాయి, రిక్వెస్ట్లు కనబడుతున్నాయి. నాకు ఇవన్నీ వద్దు, నాకు డేటా ఒకటే కావాలి, ఎందుకంటే నాకు టోకెన్ అందులోనే ఉంది కాబట్టి. సో డీస్ట్రక్చర్ చేస్తున్నా యూజింగ్ జావా స్క్రిప్ట్. సో ఈ రెస్పాన్స్ లో డేటా వేరియబుల్ బయటికి తెచ్చాను, తెచ్చి డేటాలో నాకు టోకెన్ అన్నది ఒకటి ఉంది. డేటా డాట్ టోకెన్ ఎంటీ ఉండకూడదు, లేకపోతే నల్ ఉండకూడదు, లేకపోతే ఫాల్స్ ఉండకూడదు. సో చెక్ చేసుకో, టోకెన్ ఉంది. సో నావిగేట్ డాష్ బోర్డ్. నావిగేషన్ కన్నా ముందు ఇఫ్ యూ వాంట్ లోకల్ స్టోరేజ్ డాట్ సెట్ ఐటమ్ ఆఫ్ టోకెన్ కామా దట్ డేటా డాట్ టోకెన్ స్టోర్ చేసి పెట్టుకోండి. ఇప్పుడు చూడండి, ఇప్పుడు నేను ఒక్కసారి మన అప్లికేషన్లో ఇంక రీలోడ్ అక్కర్లేదు, ఇక్కడ ఈ లోకల్ స్టోరేజ్ కూడా ఓపెన్ అప్లికేషన్లో లోకల్ స్టోరేజ్ కూడా ఓపెన్ చేసి పెట్టాను. ఓకేనా? ఓపెన్ చేసి ఆత్ టోకెన్ గూగుల్ది ఇది డిలీట్ చేసేస్తాను, నాకు దీంతో పని లేదు ప్రస్తుతానికి, డిలీటెడ్. ఇప్పుడు ఇక్కడ నేను లాగిన్ కొడతాను. చూడండి టోకెన్ వచ్చింది, ఇదిగోండి మన టోకెన్. ఇప్పుడు ఈ టోకెన్ బేస్ చేసుకుంటే ఏపీఐ రిక్వెస్ట్లు చేస్తూ ఉంటాం అనమాట. అదే జేడబ్ల్యూటీ అంటే. అంటే ఎవ్రీ టైం మీరు ఏ ఏపీఐ ట్రిగ్గర్ చేసిన లాగిన్ అయిన తర్వాత మీకు డేటా రావాలి కదా, అప్పుడు ఏ లాగిన్ చేసినా సరే, అంటే ఏ డేటా తెచ్చుకోవాలన్నా సరే ఈ టోకెన్ అనేది ఖచ్చితంగా ఉండాలి. అర్థమైందా? అంటే మీన్స్ నేను ఇంకొక రెస్పాన్స్ చేస్తున్నా చూడండి, మీకు ఇది దీంతో పాటు కంటిన్యూ చెప్తే మీకు ఇంకొంచెం క్లారిటీ ఉంటుంది. ఇప్పుడు లాగిన్ అయిపోయింది, లాగిన్ అయిన తర్వాత సంథింగ్ నాకు ఏదో ఇన్ఫర్మేషన్ రావాలి, దానికోసం నేను ఒక అజాక్స్ కాల్ చేయాలి. సే ఐ యూజ్ లైక్ ప్రొడక్ట్స్, ప్రస్తుతానికి అయితే ప్రొడక్ట్స్ అని పెట్టి డాట్ చేసాను. ఓకే, ఈ ప్రొడక్ట్స్ చేసాన్లో నేను ఒక అరే తీసుకుంది, ఒక స్ట్రింగ్స్ ఇచ్చేస్తానండి ప్రస్తుతానికి. ఫస్ట్ వన్ వచ్చి ప్రొడక్ట్ 1, ఓకే, సెకండ్ ప్రొడక్ట్ 2 కామా ప్రొడక్ట్ 2. ఓకే, 2 ప్రొడక్ట్స్ తీసుకోండి చెప్తాను, కానీ చేసాను ఉండాలి ఇందులో. ప్రొడక్ట్స్ నేను అనుకున్న ప్రొడక్ట్స్ ఇది స్ట్రింగ్ చేసుకోండి, నార్మల్ చేశాను కాబట్టి ఇది స్ట్రింగ్ చేసుకోండి ఇలాగా. ఇందులో ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ ద టోకెన్, ఇక్కడి నుంచి నేను ఇక్కడ టోకెన్ ఎక్స్పెక్ట్ చేస్తున్నా అంటే బ్యాక్ ఎండ్ వాడు, ఓకే, టోకెన్ బ్యాక్ ఎండ్ లో కూడా టోకెన్ సేవ్ చేసి పెట్టుకుంటాడు. ఇప్పుడు ఈ ఏపీఐ నుంచి నేనైతే డమ్మీగా స్టోర్ చేసి పెట్టుకున్నా, నా ఫ్రంట్ ఎండ్ కంప్లీట్ చేయాలి కాబట్టి, ఇంకా బ్యాక్ ఎండ్ తో వర్క్ చేయలేదు కాబట్టి మనం. అవునా? సో ఈ ఈ జేడబ్ల్యూ టోకెన్ ఎవడు జనరేట్ చేశాడు? బ్యాక్ ఎండ్ కదా, బ్యాక్ ఎండ్ లోనే కదా జనరేట్ అయింది, వాడు కూడా స్టోర్ చేసి పెట్టుకుంటాడు దాన్ని. సో నేను రిక్వెస్ట్ చేసినప్పుడు ఈ టోకెన్ ని మనం ఫ్రంట్ ఎండ్ నుంచి బ్యాక్ ఎండ్కి పంపిస్తాం. ఒరే బాబాయ్ దీన్ని చెక్ చేసుకో అని చెప్పి, బ్యాక్ ఎండ్ లో నేనేం చేస్తాను, ఈ టోకెన్ యాక్టివ్ లో ఉందా లేదా చెక్ చేసుకుని డేటా పంపించాలా లేదా చెప్తాను. అర్థమైందా? అంటే నేను ఇప్పుడు లాగిన్ అయ్యి ఉన్నానా లేదా అన్న చెక్ చేస్తాను. నేను ఇప్పుడు లాగౌట్ అయినా అనుకోండి, ఈ టోకెన్ డిలీట్ అయిపోద్ది, మళ్ళీ లాగిన్ చేస్తే కొత్త టోకెన్ జనరేట్ అవుతుంది. ఎవ్రీ టైం
న్యూ టోకెన్ విల్ బి జనరేటెడ్. సో ఎవ్రీ టైం నేను ఏపీఐ కాల్ చేస్తున్నప్పుడు ప్రతిసారి ఈ టోకెన్ కూడా పంపిస్తా. పంపించినప్పుడు బ్యాక్ ఎండ్ వాడు ఏం చేస్తాడంటే మనకి ఫ్రంట్ ఎండ్ నుంచి వచ్చిన టోకెన్ బ్యాక్ ఎండ్ లో మనం క్రియేట్ చేసిన టోకెన్ మ్యాప్ అవుతుందా లేదా. ఎస్ కరెక్ట్, రెండు ఈక్వల్ గానే ఉన్నాయి. సో మనం వీడికి డేటా పంపించవచ్చు అనేది పంపిస్తాడు అనమాట. అర్థమైందండి? దట్ ఈస్ వాట్ ద మెయిన్ లాజిక్ బిహైండ్ దిస్. అప్పుడే లాగిన్ అయిన వాడికి డేటా ఎలా కనిపిస్తుంది అంటే బ్యాంకింగ్ డొమైన్స్ అవి ఇలాగే కనబడతాయి. ప్రతిసారి మన ఐడి వెళ్తూ ఉంటుంది అనమాట. ఎగ్జాంపుల్ నేను ఒకసారి చూద్దాం, ఇది కూడా జీమెయిల్లోకి వెళ్దాం. నేను ఇన్స్పెక్ట్ ఎలిమెంట్ చేస్తాను. ఓకే, గో టు ద అప్లికేషన్. అంటే ఇక్కడ లోకల్ స్టోరేజ్ లో పెట్టాడా లేదో ఐఎమ్ నాట్ షూర్, బట్ లెట్ మీ సీ. అప్లికేషన్స్ లోకి వెళ్ళి లోకల్ స్టోరేజ్ లో జీమెయిల్లోకి వెళ్ళాం. అప్లికేషన్స్ లో మన జీమెయిల్లోకి వెళ్తే జీమెయిల్ దాంట్లోకి మీరు ఇక్కడ వాడు వాడు నచ్చినట్టు పట్టుకున్నాడు యాక్చువల్గా. నేమింగ్స్ అన్నది వాడికి నచ్చినట్టు పెట్టుకున్నాడు. ఓకే, సో అందులో ఇది చూస్తే నాకు ఏదో టోకెన్స్ లాగా కనబడుతుంది. అంటే కొంచెం డేటా వాడు మనకు సంబంధించింది ఏదో పెట్టుకుని ఉండొచ్చు కదా వాడు. సో ఎవ్రీ టైం మీరు రిక్వెస్ట్ చేస్తున్న ప్రతిసారి వాడు ఆ డేటాను కూడా పంపిస్తూ ఉంటాడు. చూద్దాం, నెట్వర్క్ కాల్లోకి వెళ్ళండి. నెట్వర్క్స్ ఎప్పుడైనా చూడాలి అంటే, అంటే ఏపీఐ కాల్స్ చూడాలి అంటే నెట్వర్క్స్ అనమాట. ఓకే, ప్రస్తుతానికైతే క్లియర్ ఎవ్రీథింగ్. నేను ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నానంటే ఫెచ్ కాల్స్లో చూడండి, ఎవ్రీ టైం వాడు ఏదో డేటా ఫెచ్ చేయడానికి ట్రై చేస్తున్నాడు. లాగ్ ఫార్మాట్ చేశాను. ఓకే, ఏదో లాగ్ తెచ్చుకుంటున్నాడు ఎవ్రీ టైం. నాకు ఇంకోటి కూడా వచ్చింది. ఓకే, ఎనీవేస్ నేను ఇప్పుడు క్లియర్ చేయండి. స్పామ్ కానీ ఏమన్నా ఉంటే చూద్దాం. నేను ఇక్కడ ఐ విల్ గో విత్ డ్రాఫ్ట్. డ్రాఫ్ట్లోకి వెళ్ళా. డ్రాఫ్ట్ క్లిక్ చేసినప్పుడు నాకు మళ్ళీ ఏపీఐ కాల్స్ జరిగినాయి చూడండి. జరిగినప్పుడు ఇన్పుట్, ఓకే, ఇక్కడ ఏదో డేటా ఉంది. ఇందులో మీరు హెడ్రస్లోకి వెళ్తే మీరు ఇక్కడ హెడ్రస్లో ఇది రెస్పాన్స్ హెడ్రస్. ఓకే, ఇదిగోండి రిక్వెస్ట్ అడ్రస్ మనదనమాట. రిక్వెస్ట్ అడ్రస్ ఫ్రంట్ ఎండ్ నుంచి బ్యాక్ ఎండ్కి పంపించేది. దీని గురించి మళ్ళీ డీటెయిల్గా చెప్తాను నెక్స్ట్ సెషన్లో, డోంట్ వరీ. సో అథారిటీ గూగుల్ వాడిది, మెథడ్ ఏంటి పోస్ట్. ఓకే, అండ్ అందులో మీరు కిందకు వస్తే యు మే సీ సమ్ ఐడీస్. కుకీస్లో ఏదో కుకీ సెట్ చేసి పంపిస్తున్నాడు. ఇంకా కిందకు వస్తే ఆరిజిన్, రిఫర్స్, మొబైల్, ఇంకా ఎన్ని చూసారా ఏవేవో పంపిస్తున్నాడు. అంటే నాకు టోకెన్ అన్నది ఏమైనా పంపిస్తుంది చూడండి. ఇదేదో ఎక్స్ఫ్రేమ్ ఎక్స్ఎస్ఆర్ఎఫ్ టోకెన్ అంట, సమ్ ఏదో టోకెన్ పంపిస్తున్నాడు అనుకోండి. ఎగ్జాంపుల్ ఇదే మన టోకెన్ అనుకుంటే ఈ టోకెన్ ని బ్యాక్ ఎండ్ లో చెక్ చేస్తాడు. ఈ యూజర్ యాక్టివ్ లో, తెలుగు సాఫ్ట్వేర్ హబ్ యూజర్ యాక్టివ్ లో ఉన్నాడా లేదా అని. ఉన్నాడు, అప్పుడు అందులో ఉన్న డేటా చూపిస్తుంది. లేకపోతే డ్రాఫ్ట్ లో ఉన్న డేటా చూపిస్తుంది. లేకపోతే ఏమవుతుంది, ప్లీజ్ లాగిన్ అని చూపిస్తుంది. ఓకేనా? దట్ ఈస్ వాట్ మెయిన్ ద ఆథెంటికేషన్. ఏపీఐస్ చేస్తున్నప్పుడు పబ్లిక్ టు ప్రైవేట్ అంటే ఇలాగే క్రియేట్ చేసుకుంటారనమాట. ఇన్ కేసు ఆ యూజర్ లాగిన్ ఉన్నాడా లేదా, ఆ సెషన్ యాక్టివ్ లో ఉందా లేదా చూసుకుంటే మీకు డేటా పంపిస్తూ ఉంటాడు. లేకపోతే సెక్యూరిటీ ఇష్యూస్ కదా. సో రియల్ టైంలో ఇక్కడ కొంచెం జాగ్రత్త, జాగ్రత్త ఏం లేదు. మీరు ఫస్ట్ 1-2 ప్రాజెక్ట్స్ చేస్తున్నప్పుడు కొంచెం కొంచెం కన్ఫ్యూజన్గా జాగ్రత్తగా ఉండండి. కన్ఫ్యూజన్ అది ఉంటుంది. వన్స్ మీరు ఒక్కసారి మీరు అలాంటిది ఒక్క ఎగ్జాంపుల్ చేయగలిగితే యూ విల్ గెట్ ఇట్ క్లియర్. మీరు ఇంకా నెక్స్ట్ టైం నుంచి ఈజీగా, నేనే ఉన్నాను, నాకు ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి నేను ఫట్ ఫట్ పని రాసుకుంటూ వెళ్ళిపోతాను. డీబగ్ చేసుకుంటూ రాసుకుంటూ వెళ్ళిపోతాను. ఓకే, యా. సో దిస్ ఈస్ వాట్ అన్ Axios and a normal API calls using రియాక్ట్ తో Axios లో ఇలా చేసుకుంటూ వస్తాం అనమాట. సో Axios ఇంతైనా సాయం అంటే లేదు, ఇంకా ఉంది. ఇంకా నేను కాన్ఫిగరేషన్స్ చేయాలి, బేస్ యూఆర్ఎల్ తీసుకురావాలి. ఇవన్నీ నేను నెక్స్ట్ సెషన్ లో డిస్కస్ చేస్తాను.